మిద్యానీయులు నీ కుటుంబ సంపదను దోచుకుంటున్నారేమో, నీ పిల్లలు కష్టపడే సంపాదన కూడా దోచుకుంటున్నారేమో. ఒక పక్క నీ భార్య కష్టపడుతుంది, ఒక పక్క నీ భర్త కష్టపడుతున్నాడు, మరొక పక్క ఇద్దరు పిల్లలు కూడా కంపెనీస్ లో ఉద్యోగం చేస్తున్నా కానీ ఆ సంపద నువ్వు అనుభవించకుండా ఈ రాత్రి నీ కుటుంబంలో అపవాది చేస్తున్నాడేమో. కుటుంబంలో నలుగురు కష్టపడుతున్న, నలుగురు సంపాదించింది కూడా అనుభవించలేకపోతున్నావంటే ఇది శాపం. నీ డబ్బు ఎడిపోతుంది, నీ ఆస్తి ఎడిపోతుంది, ఎక్కలు ముక్కలు వేసుకుంటున్నావు, కష్టపడుతూ చెమటని రక్తంగా మార్చుకుంటున్నావు, ఎండకు ఎండుతున్నావు, వానకు తడుస్తున్నావు, చలికి వణుకుతున్నావు, కష్టపడి రూపాయి తెస్తున్నా కానీ నీ రూపాయి నీ జీవితంలో మిగలట్లేదు. ఆ రూపాయి ద్వారా నువ్వు అనుభవించలేకపోతున్నావు అంటే శత్రువు నిన్ను శాపంగా మార్చేసి దేవుడు మాట్లాడుతుంది. ఆ శత్రువుని నువ్వు వెళ్ళగొట్టాలి. ఈరోజు ప్రార్థన ద్వారా ప్రభువా నా జీవిత కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నాను, రూపాయి సంపాదిస్తున్నాను కానీ ఆ రూపాయిని అనుభవించలేని స్థాయిలో మా కుటుంబం దిగజారిపోతుందయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయి. ఈ రాత్రి నిన్ను దేవుడు బలం ఇచ్చి నిన్ను పంపించబోతున్నాడు.